కోడికత్తిసిరు జిందాబాద్ జిందాబాద్ కోడికత్తిసిరు జిందాబాద్ జిందాబాద్ కోడికత్తిసిరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ we want justice we want justice కోడికత్తిసిరు జిందాబాద్ కోడికత్తిసిరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ we want justice we want justice డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి విషయము 2018లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మరి మా దళితుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి అంబేద్కర్ గారి వారసుడు మా అందరి రక్తబంధువైనటువంటి కోడికత్తి సీను మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. ఈయన 2018లో విశాఖపట్నంలో మరి ఎయిర్పోర్ట్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్షణికావేశంలో చిన్న పొరపాటు జరగడం జరిగింది. దీనిని పట్టుకొని ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి అనుచరులు అభిమానులు ఈ రాష్ట్రాన్ని మరి అనేక జిల్లాల్లో అనేక రకాలుగా గోళ్ళలో వైలెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఇది అదునుగా ఎలక్షన్ ముంచుకొస్తున్న సమయంలో మరి ఈ జాండ్రపల్లి శ్రీనివాస్ అనేటటువంటి మా దళితుడు మరి ఇతన్ని ఆయా పార్టీల వారు ఎవరో పురమాయించారని గొడవమన్నారని చంపమన్నారని మరి అతన్ని లేపేయమన్నారనే ఈ విధంగా ప్రకారాన్ని ఈ రాష్ట్రం వైడ్గా వెదజల్లి మరి ప్రజల్లో సానుభూతి తెచ్చుకొని ఆ రోజు ఎన్నికల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి కేవలం మా కోడికత్తి సీను వల్ల మాత్రమే గెలిచాడని మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మా కోడికత్తి శ్రీనివాసరావు సుమారుగా 5 సంవత్సరాల 25 రోజులు మరి ఆ జైల్లో మగ్గి మాడి మసైపోయి ఉండటం జరిగింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరూ గమనించాలా. ఏదైనా కేసు జరిగితే రిమాండ్కి పంపిన తర్వాత రిమాండ్ 10 రోజులు 15 రోజులు లేకపోతే నెల లేకపోతే 3 నెలలకు రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత కోర్టులో మరి జడ్జి గారు ఇచ్చినటువంటి దాన్ని బట్టి శిక్ష అనిపించాలి. ఇంత దారుణంగా దుర్మార్గంగా నీచకంగా కిరాతకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దళితుడనే చులకన భావంతో 5 సంవత్సరాల 25 రోజులు ఈ జైల్లో మగ్గిపెట్టడం జరిగింది. అయితే మా శ్రీనివాసరావు కుటుంబము రెక్కాడితే గాడి డొక్కాడన్నటువంటి మరి కుటుంబం మరి ఈ తల్లిదండ్రులు పురువృద్ధులు. ఒక పిల్లవాడు యుక్త వయసుకు వచ్చినప్పుడు మరి ఆయన సంపాదించే దాని మీద తిని బతుకుదామనే ఆశగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతో ఆవేదనతో కుమిలి గుండె పగిలే విధంగా ఈ రాష్ట్రంలో అనేక నాయకుల దగ్గరికి దళిత సంఘాల దగ్గరికి కుల సంఘాల దగ్గరికి తిరిగి ఆర్తనాదాలతో తిరగడం జరిగింది. అయితే మళ్ళా నిన్న జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి 2024లో మరి ఇప్పుడు కూడా గులకరాయి డ్రామాతోటి మళ్ళా ఇది ఒక నెపంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి ఈ ప్రజల కాడ సానుభూతి పొంది మళ్ళీ గెలవాలనుకున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున ప్రత్యేకమైనటువంటి జేబీలు తెలియజేస్తున్నాను. ఎవడు ఏంటి ఎవడు ఎక్కడ ఎవడికి ఏం జరిగిందో బాగా ఆలోచించి ఈ ఓటర్ మహాశీలు తగిన విధంగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మీరందరూ మా కోడికత్తి శ్రీనివాసరావుకు మద్దతు తెలియజేసి ఇతనిపై ఉన్నటువంటి అక్రమ కేసులను పూర్తిగా ఎత్తివేయాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. ఈయనగా మరో సంచలనం ఈ యొక్క జైల్లో కోడికత్తి శ్రీనివాసరావు మరి డిగ్రీని కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే వారం రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాగే 5000 పుస్తకాలను కూడా ఈయన చదవటం జరిగింది. కాబట్టి ఈ కోడికత్తి శ్రీనివాసరావు యొక్క కేసును మరి ఎంత కష్టపడి పట్టు వేడని బట్టి విక్రమార్కుల్లాగా మరి ఆయన సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రంలో మరి ఒక నికృష్టుడు నీచుడైనటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి ఒంటెద్ద పోకడబోయేటటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడకుండా 5 సంవత్సరాలు పిటిషన్లు వేస్తూ మరి మా శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చేటట్టు చేసినటువంటి అడ్వకేట్ పేరు సలీం గారు అబ్దుల్ సలీం గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున ప్రత్యేకమైనటువంటి పాదాబంధనలు ఆయనకు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన రావాల్సి ఉంది. అనివార్య కారణాల వలన మరి రాలేకపోయాడు. కాబట్టి ఇలాంటి అడ్వకేట్కి మరి ఏ విధంగా మరి పాదాబంధనం చేసినా మా రుణం తీరదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి
తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందు కలిసి మేము ఈయన ద్వారా మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోడికత్తి సీను, డాక్టర్ సుధాకర్ గారు, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం, మరి జడ్జి రామకృష్ణ, 5 బాధితులు మా దళితులు ఉన్నారు. ఇంకొక ఆయన తూర్పుగోదావరి జిల్లాలో మరి పోలీస్ స్టేషన్లో మరి చిరమరణం చేయడం జరిగింది. ఈ 5 తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లి వీరికి భరోసా ఇప్పించి వీరి ఒక్కొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగము వీరికి ఆర్థికంగా ఉపయోగపడతానని ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 5 తీసుకొని మాలమహానాడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని వీరికి మరి తగు విధంగా న్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున మరి వీరికి న్యాయం చేస్తానని మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాను.